హత్య రాజకీయాలకు తెరదప్పకపోతే మాత్రం రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితిని మీ ద్వారా హెచ్చరిస్తున్నారు. శివపార్వతి గారు, సునీత గారు నిన్న చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అయ్యా మీరు శుద్ధపూస అయితే కవితమ్మ లాగానే మీరు కూడా మీ ఫోన్లు మీ రికార్డ్స్ అన్నీ కూడా సిబిఐకి ఇచ్చేయచ్చు కదా అని ఆవిడ క్వశ్చన్ వేస్తుంది. ఆయన కౌంటర్గా అవినాష్ రెడ్డి మళ్ళీ మాట్లాడారు, అమ్మ మీరు మొదలిచ్చిన స్టేట్మెంట్ ఏంటని. ఇప్పుడు జనాల్ని ఇంత కన్ఫ్యూజన్లకు నెట్టేసే రాజకీయం, విమర్శలు ప్రతి విమర్శలు కరెక్ట్గా ఇంకో నెల రోజులు కూడా లేదు. మనకి ఎన్నికలకు వెళ్ళే ముందు తెర మీదకి రావటం వెనక ప్రత్యేకంగా ఏమైనా కొన్ని పొలిటికల్ పార్టీస్ పనిచేస్తున్నాయా, డ్రైవ్ చేస్తున్నాయా రాష్ట్రాన్ని ఆ దిశగా? మనకి ఈసారి ఎన్నికల ఎజెండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇది తప్పితే మనకేం లేదు. బయట ప్రపంచం కూడా మనల్ని ఎలా చూస్తుందంటే ఆంధ్రప్రదేశ్ని, ఓహో వీళ్ళకి ఒకటే ఒక ఎజెండా ఉందన్నమాట, దీని మీదే మాట్లాడతారు, దీనికి సంబంధించి అనుకూల ప్రతికూల ఓట్లు పడతాయని. నిజమా కాదా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. సార్ మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు హత్య రాజకీయాలు అంటే అసలు గత ఎన్నికలప్పుడు ఈ హత్య ఎన్నికల ఫలితాలని మార్చేసిందనే చెప్పవచ్చు. అదే హత్యను పట్టుకొని మళ్ళీ ఈ ఎన్నికలు డ్రైవ్ చేయాలి అనే మరి ఇంటెన్షన్ తోటి చేస్తున్నారా, లేదా నిజంగానే సునీతమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయారు, హంతకులు ఫలానా వ్యక్తులే అని క్లియర్ ఎవిడెన్స్ ఉంది, అలాంటి వ్యక్తులకే మళ్ళీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే మాలాంటి వాళ్ళకి న్యాయం ఎట్లా జరిగిద్ది, ఇది జరగడానికి వీలు లేదని ఆవిడ ముందుకు వచ్చి ఆధారాలు బయట పెట్టి విమర్శలు చేస్తున్నారా అనేది అది వాళ్ళకి మాత్రమే తెలియాలి సార్. మాకైతే నా నాలెడ్జ్ లో ఉన్న ప్రకారం నేనేమనుకుంటున్నానంటే, ఆడబిడ్డలే రోడ్డుకొచ్చి రోడ్డెక్కారు, ఆధారాలతో చూపిస్తున్నారు. ఆవిడ క్లియర్ గా వాట్సాప్ కాల్స్ చూపించారు, చాలా క్లియర్ గా. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 దాకా వాట్సాప్ కాల్స్ ఎన్నిసార్లు ట్రై చేశారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఆవిడ చూపించిన తర్వాత కూడా ఆవిడ ఎందుకు ప్రజలకు చూపించాలనుకో, మేబీ ఆవిడ తర్వాత తనకేమన్నా ఈ ప్రజలకు తెలియకపోవడం వల్ల, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసు ఆగిపోతుంది. ఆవిడ అదే చెబుతుంది, ఒక హెడ్ కానిస్టేబుల్ క్లియర్ చేయాల్సిన ఒక చిన్న కేసు లాంటిదే ఇది, అన్ని ఆధారాలు ఉన్నాయి. అసలు ఏ పొలిటికల్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ దీన్ని ఫైనల్ చేయొచ్చు అని ఆవిడ అంత డేర్ గా చెప్తున్నారు. అలాంటి ఇష్యూని 5 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నారు. మళ్ళీ అలాంటి వ్యక్తులకే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నప్పుడు ఇలాంటి హంతకులు రాజ్యాధికారంలో ఉంటే కేసులు ఎప్పటికీ ఇట్లాగే ఉంటాయి. మాకు తెలిసినందులో నేను న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ వర్షన్ ఆవిడ చెప్తున్నారు, ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన వర్షన్లో ఆవిడకి ధీటుగా చెప్పారని అయితే, ఆయన ఆధారాలు ఏం సరిగ్గా చూపించలేకపోయారని అయితే అందరికీ తెలిసింది. ఏదైతేనేమి ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసి, ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసి ప్రజల్ని అప్పీల్ చేసిందేమో అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళ మనస్తత్వాన్ని, వీళ్ళ విధానాన్ని ఆవిడ ప్రజలకు తెలియజేసి, ఆలోచించుకోండి, ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవద్దు అని ప్రజలకు అప్పీల్ చేసిందేమోనని నా ఉద్దేశం. ఎందుకంటే ఎన్నికల టైం అప్పుడే ఎందుకు బయటకు వచ్చింది, ఇప్పుడు దాకా ఎందుకు 5 సంవత్సరాల నుంచి ఈ ఆధారాలు ఆవిడకి ఎప్పుడో హత్య జరిగిన సంవత్సరం లోపు ఈ ఆధారాలన్నీ తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు వరకు ఎందుకు బయట పెట్టలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు బయట పెడుతుంది అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈవిడ అప్పీల్ చేస్తున్న ప్రజలకేమో, రాష్ట్ర ప్రజలకేమో వాళ్ళ నిజ స్వరూపాన్ని నా దగ్గర ఆధారాలతో నిరూపించడానికి ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి, ఎందుకంటే మేబీ ఆవిడే అంటానే ఉంది, నాకు థ్రెట్ ఉంది, బయటకు వెళ్తే రూమ్ లోంచి బయటకు వెళ్తే నన్ను ఏదైనా చేయొచ్చు. మరి బహుశా అలాగే భావించుంటది, ఫ్యూచర్ లో నాకేమన్నా అయినా, నేను లేకపోయినా ఈ విషయాలు ప్రజలకు అనేవి తెలియాలి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి తెలియజేసిందేమో అనే ఉద్దేశం నేను భావిస్తున్నానండి. ఇది నా వ్యక్తిగత ఆలోచన, నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఆవేదన ప్రెస్ మీట్ లో చూసిన తర్వాత అనిపించింది, వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు అని చెప్పి అవినాష్ గారు వాళ్ళు కూడా ఆరోపణ చేశారు. వీళ్ళే చేశారు హత్య, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన వీళ్ళ మీద కాకపోతే ఇక్కడ ఆవిడ క్లియర్ గా జరిగిన రోజు గూగుల్ టేక్ ఓవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడ పిన్ టు పిన్, టైం టు సెకండ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈయన అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలే, ఎవరో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన అంటే ఈయన కూడా ఆవిడ స్టేట్మెంట్ పట్టుకొని వచ్చారు. ఆ స్టేట్మెంట్ లో ఆ రోజు తనకి ఫోన్ వచ్చింది, అది పట్టుకొచ్చారు ఆయన పట్టుకొచ్చింది ఏంటంటే ఈవిడిచ్చిన స్టేట్మెంటే. ఆ రోజు అమ్మ మీరు భర్త కూడా కలిపి మాట్లాడింది అదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన నిన్న.
అంటే అదే ఇవాళ అదే మాట్లాడిన ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా ఆవిడ మాట్లాడింది. నాకు అవగాహన లేక నాకు కరెక్ట్ ఆధారాలు నాకు అర్థం కాక నేను ఇచ్చాను స్టేట్మెంట్. తర్వాత నేను కరెక్ట్ చేసుకున్నా, నేను తప్పు చేశాను, నాకు తర్వాత నా నాలెడ్జ్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళి కరెక్ట్ చేసుకొని మళ్ళీ నేను వాంగ్మూలం ఇచ్చానని ఆవిడ క్లియర్ చేసి, ఆవిడ మీద ఏవైతే ఆరోపణలు చేశారో ఆయన ఒక వాట్సాప్ కాల్స్ తప్ప మిగతా అన్నిటికీ చెప్పారు ఆయన. ఆవిడ చాలా క్లియర్ గా గూగుల్ టేక్ ఓవర్ ఏదో టైం జోన్స్ డిఫరెన్స్ చూపించారు ఐఎస్టీకి యుఎస్టీకి. సో ఆవిడ దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. అవి గూగుల్ టేక్ ఓవర్ లో టైం జోన్స్ చేంజ్ అయిన తర్వాత టైమింగ్స్ ఈ ఇండియన్ టైమింగ్ ఐఎస్టీ టైమింగ్స్ ఇవి నేను చేసింది అని కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఛార్జ్ షీట్ ఎవరికైనా యాక్సెసిబిలిటీ ఉంటే 302 పేజీని మీరు వెళ్ళి చూడొచ్చు. దానిలో చాలా క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని ఎందుకు కేసు డిలే అవుతుంది? ఎవిడెన్స్ లేక డిలే అయితేనేమో అదొక అర్థం. ఇంత ఎవిడెన్స్, ఇంత ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టుకొని కూడా కేసు ఎందుకు డిలే అవుతుంది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎందుకు లేట్ అవుతుంది? దీనిలో రాజకీయ కోణం ఉంది అని నేను భావిస్తున్నాను. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభావితం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకి గెలిపించొద్దని ప్రజలను అప్పీల్ చేసినట్టుగా అనిపించింది నాకు.